చెప్పవచ్చు సినిమాల్లో పాతకాలంలో కొంతమంది దొరలు కొంతమంది రాజులు ఎట్లాగైతే గ్రామంపై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారో సేమ్ అటువంటి ఘటనే నాగర్ కర్నూలు జిల్లాలో మొలచింతపల్లిలో జరిగిందనే చెప్పవచ్చు. కేవలం భూమి డబ్బులు ఇచ్చిన కారణంగానే ఆ డబ్బులని అడిగేందుకు వెళ్ళగా ఆ డబ్బుల గురించి ప్రశ్నించిన నేపథ్యంలోనే ఒక మహిళ అనేటటువంటి కనీసమైనటువంటి విఘ్నత కూడా లేకుండా ఆమెపై అంత దారుణంగా దాడి చేసినటువంటి ఘటన. దాదాపుగా దాడి చేసిన విషయం తెలిసినప్పటికీ కూడా 4 రోజుల పాటు తమ ఇంట్లోనే బంధించి పెట్టుకున్నారు, నిర్బంధించారు. తమ కుటుంబ సభ్యులు వచ్చినా కూడా వారికి చూపించలేదు, వారితో మాట్లాడనివ్వలేదు అనేటటువంటి విషయం కూడా వారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. వారి తండ్రి ఈశ్వరమ్మ తండ్రికి ఏకంగా మీ అమ్మాయి చనిపోయింది అనేటటువంటి వార్త తెలిసి వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా అప్పటికీ కూడా తన కూతుర్ని తనకు చూపించలేదనేది ఈశ్వరమ్మ తండ్రి కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఎంతో ఇబ్బంది పెడుతూ ఎంతో నరక యాతనను చూపిస్తూ తనని పూర్తిగా గాయపరిచినటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో జైల్లో నుంచి బయటికి రావద్దు, యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి, వారిని కఠినంగా శిక్షించాలనేది ఈశ్వరమ్మ తండ్రి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, నాగర్ కర్నూలు నుంచి. కొట్టి బ్రతకటం దొంగ దొరై తిరగటం, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళపై దాడి చేసినటువంటి ఘటన తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు మహిళ, మరోవైపు చెంచు జాతికి చెందినటువంటి వ్యక్తి అనేటటువంటి కనీసమైనటువంటి విచక్షణ కూడా లేకుండా ఆ మహిళపై ఎంతో దారుణంగా దాడి చేసినటువంటి ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు సైతం ప్రస్తుతం RTV దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఒక మహిళ భూమి విషయంలో బండి శివుడు అదేవిధంగా బండి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో ఆ మహిళపై పూర్తిగా ఒక సైకోలలా వ్యవహరించారు వారని చెప్పవచ్చు. దాదాపుగా 4 రోజుల పాటు కళ్ళలో కారం కొడుతూ ప్రైవేట్ పార్ట్స్పై మంటలతో కూడా దాడి చేసినటువంటి ఘటన అయితే పూర్తిగా కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఎవరైతే చెంచు జాతికి చెందినటువంటి ఈశ్వరమ్మ అనేటటువంటి మహిళపై దాడి చేశారు, ఆ మహిళ కూడా ప్రస్తుతం చూస్తున్నాం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. మనతో పాటు ఈశ్వరమ్మ ఉన్నారు. అసలు ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది ఈశ్వరమ్మపై? ఈశ్వరమ్మకు ఆ బండి శివుడు అనేటటువంటి వ్యక్తి కుటుంబానికి ఉన్నటువంటి తగాదాలేంటి? ఆమెకు వారికి మధ్య గొడవ ఎలా ప్రారంభమైంది? ఎందుకు ఈమెను ఇంత చిత్రహింసలకు గురి చేశారనే విషయాన్ని ఆమె మాటలను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎట్లా ఉంది ఆరోగ్యం? కొద్దిగా బాగానే ఉంది సార్. ఎవరు నిన్ను కొట్టింది, నీ మీద దాడి చేసింది? బండి వెంకటేశులు, బండి శివుడు, బండి శివ. ఎందుకు కొట్టిరమ్మా? ఇట్లా నేను నా భర్త కొట్లాడి ఇట్లా పోతే పట్టుకొచ్చి ఇట్లా నా మీద ఇట్లా దాడి చేసిండు సార్. అంటే దేనికోసం గొడవ పడ్డారు నువ్వు మీ భర్త? అంటే ఇట్లా భూమి కాడ ఇట్లా పైసలు ఇస్తలేడని ఆయనతో గొడవ పడిపోతే ఆయన వాళ్ళకు చెప్పి వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా అది చేసిండ్రు. ఎవరిది భూమి? ఎవరిది? మాదే. ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు ఉంటే ఎకర పొలం అమ్మిండ్రు మా ఊర్లో. ఎవరికి? బండి వెంకటేశ్వరకు. ఓకే. అమ్మితే వాళ్ళు పైసలు 2 లక్షలు మాత్రమే ఇచ్చిండు, కతిమీర 2 లక్షల పేలు ఇవ్వలేదు. అవి ఇవ్వమని అడిగితే ఇట్లా ఇంకా పైసలు అప్పుడిని ఇప్పుడు ఇచ్చినా ఇంకా బాకి ఆడికేది తేరిపోయిందంటే మళ్ళీ ఇంకా నా భర్తతోటికి వెళ్ళి కొట్లాడేట్టుకుంటే నా భర్త ఇంక ఇట్లా డబ్బులు ఇంకా గొడవ పడిపోయింది. బండి శివతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా దాడి చేసినట్టు? మా అక్క మా బావ ఆడ పని చేస్తుంటారు బండి వెంకటేశ్వరతో. వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు నా మీద దాడి చేసిండ్రు. అంటే ఎన్ని రోజుల పాటు దాడి చేసిరమ్మా? చాలా ఘోరంగా కొట్టిరని చెప్పి తెలిసింది. ఎందుకు అంత కోపంతో కొట్టాల్సిన అవసరం ఏముంది? ఏమో సార్, అదే నాకు తెలియదు. వాళ్ళు ఇంకా ఏంటి కొట్టిండ్రో, ఎందుకు కొట్టిండ్రో, దేని వల్ల కొట్టిండ్రో నాకు కూడా తెలియదు. మరి భూమి కాడ పైసలు అడిగితే అట్లా కొట్టిండ్రో ఏం కథలో నాకే అసలుకే తెలియదు. అంటే నీతో ఏమన్నా మాట్లాడిరా? ఎందుకు నువ్వు భూమి డబ్బుల గురించి ఒత్తిడి తెస్తున్నావు ఏంటి అనేటటువంటి విషయం ఏమన్నా నిన్ను కొట్టేటప్పుడు కానీ నీ దగ్గర ప్రస్తావించారా విషయాలు? ఇవ్వలే సార్, ఏకున్నా కొట్టింది. నేనేం మాట్లాడలే, మాట్లాడకుండా నా కళ్ళలో కారం పెట్టి ఇంకా ఎక్కడ చూడకుండా
నన్ను బంధించి కొట్టిండు. ఎన్ని రోజుల పాటు ఇంట్లో బంధించారు? కొట్టిన తర్వాత 4 రోజుల పాటు ఉంచుకున్నారు వాళ్ళ ఇంట్లోనే. డాక్టర్కి చూపించారా? చూపించిండ్రు 2 రోజులు చూపించిన కానీ తక్కువ కాలే. అంటే ఏంటి మళ్ళీ ఏమైనా బెదిరించారా? నీకు ఏదన్నా మీపై దాడి చేసిన విషయం బయటికి చెప్తే ఇంకేదన్నా చేస్తామనేటటువంటి బెదిరింపులు ఏమైనా చేశారా? ఏం లేదు సార్. సో మొత్తంగా చూస్తున్నాం, ప్రస్తుతానికి కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది ఈశ్వరమ్మ. తనపై జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పుకునేందుకు కూడా ఓ రకంగా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత పాశవికంగా, కనీసం కొంత కూడా కనికరం లేకుండా, విచక్షణారహితంగా ఒక మహిళ అనేటటువంటి ఆ చూపు కూడా లేకుండా ఆమెపై దాడి చేసినటువంటి ఘటన అయితే ఇప్పుడు ఆమె కళ్ళలో చూస్తున్నటువంటి భయంతో తెలుస్తుంది. పూర్తిగా ఆమెపై ఒక రకమైనటువంటి 4 రోజుల పాటు ఇంట్లో నిర్బంధించారనేటటువంటి విషయం కూడా ఈశ్వరమ్మ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కళ్ళలో కారం కొడుతూ, కట్టెకు నిప్పంటించి ప్రైవేట్ పార్ట్స్పై కాలుస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ, ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో ఆమెకు చూపించినటువంటి పరిస్థితి. ఆ ఘటనకు సంబంధించినటువంటి విషయాలపై ఆమె చెప్పేందుకు కూడా ప్రస్తుతం భయపడుతున్నటువంటి పరిస్థితి. ఒక మహిళ అనేటటువంటి కనికరం కానీ కనీసం ఏది లేకుండా ఆమెని ఎంతో దారుణంగా బాధపెట్టినటువంటి పరిస్థితి. కేవలం పొలానికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈశ్వరమ్మ తన భర్త ఈదన్నతో గొడవపడి వెళ్ళినట్టుగా చెప్తోంది. ఆ విషయంలోనే డబ్బుల ప్రస్తావన వచ్చినందుకు మాత్రమే బండి శివన్న కావచ్చు, వారి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారనే విషయం అయితే ఈశ్వరమ్మ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చెంచు ఈశ్వరమ్మ తల్లి పెంటమ్మ మనతో పాటు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీ పాపపై ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు తెలుసా? మా ఈశ్వరమ్మను ఏం చేసిండ్రంటే మా ఊరికి వచ్చినది, ఆడ మాతోనికి వచ్చినది. వస్తే ఏం చేసాను, ఆ పాప మాతోనే ఉండలే, మళ్ళీ బుగులు ఊడుతుంది పిల్లలు ఉందని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళేసింది. ఇంటికి వెళ్ళేసినాక ఏం చేసిండ్రు, ఈ బిడ్డ జాన్ కోతుంది అని చెప్పి వాళ్ళ చెల్లెళ్ళు, బామర్దులు, అత్త, మామ అందరు కలిసి ఉపచెప్పిండ్రు వానికి. బండి వెంకటేశ్వరు ఉపచెప్పి బండి శివుని పెండ్లం శివమ్మ, వెంకటేశ్వరులు ముగ్గురు కలిసి పట్టుకొచ్చిండ్రు. ఆగా వాళ్ళ తమ్ముడు ఆయన సలేసరం పట్టుకొచ్చినాక ఏం చేసిండ్రు, వాళ్ళకు చెప్పి వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోయినంట. మధ్యలోకి దొరికొచ్చి మళ్ళీ ఒకసారి కొట్టి మెత్త కొట్టుకొని శోధిస్తాడు. మళ్ళీ బైక్ మీద ఎక్కించుకొని ఎత్తండ్రా బైక్ కంటే ఎక్కించుకో సెంటర్లోకి పెట్టుకొని ఇంటికి తీసుకుపోయినారు. ఇంటికి తీసుకుపోయినా బాగా 10-11కి అందరు అనమగ్గి పనిన ఊరు మొత్తం సగం ఊరికి వినపడుతుందంట. కానీ ఎవరు ఇట్లా లేచి మాట్లాడుతూ లేరు. అవును, మళ్ళీ ఎందుకు కొడుతుండ్రు, ఏం గురించి కొడుతుండ్రు అని పెద్దవంతులు లేరు సార్, లేరు, ఉండరు. నిన్న వచ్చి లేకుండ్రు సార్, వాళ్ళకు 10 సార్లు 3 సార్లు తిరిగి చెప్పిన వినలే వాళ్ళు. నిన్నొచ్చిండు, నీ కొడుకు చెప్తే సర్పంచి నా పిల్లని ఇట్లా చేసిండ్రు అని చెప్తే నువ్వు చెప్పొత్తివి అని అంటే, ఆనమ్మా నేను నమ్మకం మట్టలేదు అంటున్నాడు. అంటే నమ్మకం ఏటవటావు, నువ్వు ఊరికి పెద్దవాంచివి, ఈ పుట్టిన ఊరిలో నువ్వు నమ్మకం ఏటవటావు సార్ సర్పంచి అని అంటే, అమ్మ నేను నమ్మకం మట్టలేదు, నాకు తప్పు అయింది అంటే. తప్పెట్లయితే చంపినోడికి మీరు ఇట్లా బంధాయిస్తలే కదా. అంటే మీ ఇంటికి వచ్చింది కదా